ముషీరాబాద్లో మొట్టమొదటిసారి మీరు పోటీ చేసినప్పుడు 18,000 వరకు ఓట్ల ఆధిక్యతతో మీరు గెలుపొంది వరుసగా 4 ఎన్నికలు చేశారు. మీరు 2 సార్లు గెలుపొందారు. ఒకసారి మణిమ్మ గారి చేతిలో ఓడిపోయారు. ఇట్లా ఒకసారి డాక్టర్ వినయ్ కుమార్ గారు కూడా మీ మీద పోటీకి వచ్చారు. శివశంకర్ గారి కుమారులు. 4 పర్యాయాలు ఎన్నికలు చేసిన ముషీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒకసారి వినాలని. అంటే నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు చరిత్రాత్మకమైనటువంటి అభివృద్ధి, నిజంగా పూరి గుడిసెల్లో ఉంటున్నటువంటి పేద రిక్షా కార్మికులు, ఆ రోజు రిక్షాలు వారి కనీసం మరుగుదొడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, బాగులింగంపల్లి ఉండేటువంటి కొన్ని వందల మంది వాళ్ళకు పక్కా ఇల్లు నిర్మించాను. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు అక్కడే ఇవాళ వాళ్ళ ఇల్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లంబాడి తాండా, ఈ రకంగా 3,000 మందికి ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పట్టణాల్లో ఉండేటి పేద ప్రజల కోసం వ్యాన్బే పథకాన్ని ప్రవేశపెడితే ఆ రోజు దత్తాత్రేయ గారు మా ఎంపీగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. నేను పట్టు వదలని విక్రమార్కుని మారిగా 3,000 మందికి స్లమ్స్లో ఉండే వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించాను. ఇవాళ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఉండేటువంటి ఎవరైతే అక్కడ మరి రజకులు కొంతమంది పూరి గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ దీన్ దయాళ్ నగరాన్ని కట్టించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఈ మైదానాన్ని కూడా ఎన్టీఆర్ స్టేడియంగా మార్చాం. ఈ రకంగా అదే కాకుండా ఎస్ఆర్టీ టీఆర్టీ క్వార్టర్స్, వాళ్ళ లేబర్ క్వార్టర్స్ వాళ్ళు కేవలం అద్దె కడుతూ సొంతం కాకుండా దశాబ్దాలుగా ఉంటే టీఎన్జే ముఖ్యమంత్రిగా, టీఎన్జే లేబర్ శాఖ మంత్రిగా ఉండి కూడా సాధించలేంది నేను ఎమ్మెల్యేగా ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో వారి ఒప్పించి మెప్పించి వాళ్ళందరికీ సొంతం చేశాను. ఇప్పుడు అందరూ కూడా 5 అంతస్తుల భవనాలు కట్టుకున్నారు. ఇవాళ బాంగ్లింగపల్లిలో హెచ్ఐజీ, ఎంఐజీ, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్, ఎల్ఐజీ అవన్నీ కూడా వాళ్ళకి సొంతం కాకపోతే థర్డ్ పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకే సొంతం చేశాను. ఆ రకంగా మరి ముషీరాబాద్లో అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ మంత్రులు ప్రాతినిధ్యం వహించినా సాధించలేనిది ఒక సామాన్య కార్యకర్తగా, ప్రజల్లో ఉండే వ్యక్తిగా అవి గమనించి వాటికి తుది పరిష్కారం చేశాను. కొన్ని వేల మంది ఇవాళ పక్కా ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు సొంతం చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ అనేది కూడా బాగ్లింగపల్లిలో 320 క్వార్టర్స్ అవి ఈ బాగ్లింగపల్లి హౌసింగ్ బోర్డు ఇల్లు కట్టేటప్పుడు ఉండేటువంటి కార్మికుల కోసం తాత్కాలికంగా ఇచ్చినారు. ఆ రకంగా వాళ్ళు 20-30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ వాళ్ళని తీసేసి తొలగించి దాన్ని హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకోవాలి. దానిని కూడా మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, నాకు ఇప్పటికే గుర్తు, హౌసింగ్ బోర్డు మినిస్టర్గా ఆదాల ప్రభాకర్ గారు ఇద్దరిని ఒప్పించి ఒక సంవత్సరం కాలం కష్టపడి చివరికి వాళ్ళకే సొంతమయ్యే విధంగా చేశాను. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఈ రకంగా నేను వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాను, వాళ్ళ యొక్క గౌరవాన్ని పొందాను. ఏ ప్రజాప్రతినిధిగా న్యాయం చేయాలో చేశాను. దురదృష్టవశాత్తు రెండోసారి 200 ఓట్లతో ఓడిపోయారు. చాలా కూడా కేవలం ఏంటంటే కొన్ని చోట్ల నా ప్రత్యర్థులు విపరీతంగా మద్యాన్ని ప్రవహింపజేసి ఇంటింటికి మద్యం పంపించారు. నేను ఆ పని చేయనని చెప్పాను. ఎందుకంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే వ్యక్తిగా ఏ సిద్ధాంతాల కట్టుబడి బీజేపీ మేము పనిచేస్తున్నామో దాంట్లో నేను చేయనని చెప్పాను. 200 ఓట్లతో ఓడిపోయాను. అయినా మళ్ళీ గెలిచినప్పుడు కూడా ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాను, ముందంజలో ఉన్నాను. మీరు చెప్పినట్టుగా ఇంకొకసారి మణిమ్మ గారితో అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా నేను ఒక్కరిగా పోటీ చేస్తే 2,000 ఓట్లతో పోయాను. కాబట్టి ఇప్పుడు క్రమేణా డబ్బు రాజకీయాలు, డబ్బు ప్రమేయం పెరిగిపోవడం, మీ యొక్క మరి ఈ యొక్క సేవకు గుర్తింపు లేకపోవడం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు వాజ్పేయి గారు ఎంత గొప్ప వ్యక్తి అండి. ఒక్క ఓటుతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడిపోతుందో తెలిసినా రాజీ పడలేదు. ఎక్కడ కూడా ఈ ఎంపీల ప్రలోభాలు తల వంచలేదు. మళ్ళీ తిరిగి ప్రజలకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చి ప్రజాస్వామికంగా గెలిచి ప్రధానమంత్రి. ఇప్పుడు రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నది. ఎవరు ఏ పార్టీని ఏ కండువాలు ఎప్పుడు మారుస్తున్నో తెలియదు. ఒక పార్టీలో గెలుస్తున్నారు, ఇంకో పార్టీలో మంత్రులు అయిపోతున్నారు, ఇంకో ప్రభుత్వంలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రకంగా కేవలం అధికారం కోసం, తుచ్చమైనటువంటి ఆ కుర్చీ కోసం ఈ రకంగా రాజీ పడుతుంటే జిగుప్సాకరంగా ఉన్నది. అందులో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకో దృష్టం ఏంటంటే ఒక ప్రయోగశాలగా మార్చారు. పార్టీ మారింపులకు, పార్టీ ఫిరాయింపులకు, రీటైల్ కాదు హోల్సేల్గా మార్చే విధానాన్ని కూడా ఇవాళ వారు తెర మీద తీసుకొస్తాను. దీన్ని ప్రజలు గమనించారు. అందుకనే నరేంద్ర మోడీ గారు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాలకు రావాలా, ఈ రకంగా మలినమైనటువంటి ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి యువత కూడా రాజకీయాలకు రావాలని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశాలు యువతకు ఉన్నాయి, రావాలి, తప్పకుండా మార్పు తీసుకురావాలి. రాజ్యసభ వరకు సాగినటువంటి ప్రయాణంలో తిరిగి డాక్టర్ లక్ష్మణ్ గారు
రేపు వచ్చేటటువంటి ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి పునరాగమనం చేయబోతున్నారని వినిపిస్తున్న వార్తలను ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని 4 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలే కాదు అనేకం కూడా అంశాలు అందులో ప్రస్తావించాను. అంతేకాకుండా మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు, అభివృద్ధి, కాంగ్రెస్ యొక్క వారి గతంలో ఏ రకంగా రాష్ట్రాలను భ్రష్టు పట్టించారు, ఇవన్నీ కూడా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. రాజ్యసభలో నా గొంతు వినిపించడానికి ఆ యొక్క గొప్ప అవకాశం నాకు పార్టీ కల్పించింది. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల నుంచి కొంతమంది పార్లమెంట్ సభ్యులుగా ఆ రకంగా మరి జాతీయ భావనతో మరి అదృష్టవశాత్తు మరి అన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం తప్పకుండా వచ్చింది. ఇవాళ ఇంకా నాకు 2 సంవత్సరాల సమయం ఉంది. పార్టీలో కూడా అన్ని బాధ్యతలు ఇచ్చారు. భవిష్యత్తులో పార్టీ ఏది నిర్దేశిస్తే దానికి అనుగుణంగా నడుచుకునేటువంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త తప్పితే నాకంటూ సొంత అభిప్రాయం మరి ఇవాళ బీజేపీలో దానికి తావు ఉండదు. కాబట్టి నాయకత్వం ఏది తలంచితే దానికి సిద్ధసావించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఈవేళ డాక్టర్ కె లక్ష్మణ్ గారు అంటే ఒక రాష్ట్రానికో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు కాదు, మీరు జాతీయ నాయకులు. ఈవేళ మీరు రేపు రాష్ట్ర రాజకీయాల్లో పగ్గాలు చేపట్టమన్నా లేకపోతే రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా మీ పేరును ప్రతిపాదిస్తే అధిష్టానం స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే వేరెవరి పేరుని మీరు ప్రతిపాదిస్తారు? వ్యక్తిగతంగా ఇవాళ పార్టీని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నేను ముందుగా ఖచ్చితంగా ఉంటాను. నా ఆలోచనలో కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారం రావాలి, అధికారం తీసుకురావడం లక్ష్యంతో నేను పనిచేస్తాను. కేవలం తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆశయాలే కాదు, అనేక సంవత్సరాలుగా భుజాలు కాయలు కాస్తున్నాయి మా కార్యకర్తలు. జెండాలు మోసి నినాదాలు ఇచ్చి గొంతులు మూగబోతున్నాయి. ప్రాణ త్యాగాలు చేశారు. నక్సలైట్లో ఏ రకంగా విరోచితమైన పోరాటం చేసి అసూలు బాశారు. అదే రకంగా పాతపట్నంలో ఈ మజ్లిస్ మతాంతర రాజకీయాలు నడిపి ఏ రకంగా ఊచకోచలు వేశారు. ఇవన్నీ కూడా కల్లారా చూసాం, మేము అనుభవించాం. మా తోటి మిత్రులు ఇంకా అనేక మంది కూడా వాళ్ళ దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. వాళ్ళందరి కోరికల్లో కూడా రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తే ఇవాళ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, మనం అనుకున్న ఆశయాలు కూడా సాధిస్తామని చెప్పేటి ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలు నేర్చడానికి నేను నా వంతు బాధ్యతగా కార్యకర్తగా నేను పార్టీ ఇచ్చినటువంటి మరి ఆ ఆదేశాలకు శిరసావించి అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తాం. పార్టీ ఏది ఆశించినా శిరసావించే కార్యకర్తను తప్పితే కానీ పార్టీతో విభేదించి లేదా పార్టీ నాకు ఇది కావాలి కాకపోతే నేను మనం ఉండను అనేటువంటి ప్రశ్నే నాలో ఉత్పన్నం కాదు. కాబట్టి పార్టీ నేర్పినటువంటిది, నాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన పాఠాలు ఇవి. కాబట్టి మేము మా స్వార్థం కోసమో మా కుర్చీ కోసం మేము పనిచేయటం లేదు. మా ఆలోచనలో మా కళల్లో కూడా మరి ఈ యొక్క దేశాన్ని ఒక విశ్వ గురు స్థానంలో తీసుకెళ్ళాలనేటువంటి కళ, అది మోదీ గారి నేతృత్వం సాకారం అవుతున్నది. ఆ సాకారమైన దిశలో మాకు వ్యక్తిగతమైనటువంటి సొంత ఆలోచన లేకుండా మా ఇన్స్టిట్యూషన్, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇన్స్టిట్యూషన్, దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యామిలీ పార్టీ, దిస్ ఇస్ నాట్ ఎ లెగసీ. ఇప్పుడు నేను నా కుటుంబంలో ఎవ్వరు రాజకీయాలు లేరు, మా తండ్రి లేరు, మా ఎవరు కూడా మీరు సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ కదా. ఆ రకంగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత పార్టీ గుర్తించింది, ప్రజలు గుర్తించినట్టే. నిజంగా మీరు చెప్పినట్టు ముషిరాబాద్ ప్రజలకు రాజకీయ భిక్ష పెట్టారు. ఖచ్చితంగా నేను తప్పకుండా ఢిల్లీకి రాజైనా నేను తల్లికి బిడ్డే కదా. ఎప్పుడు నేను ఎక్కడ దేశంలో తిరిగినా చివరికి మళ్ళీ అడుగు మాత్రం ముషిరాబాద్లో ఉంటుంది.